Hey folks, this is Rohit Yadav and welcome to my channel Indian Actor Rohit. లాస్ట్ వీడియోలో చెప్పా కదా నేను యాక్టింగ్ కెరియర్ స్టార్ట్ చేస్తున్నా అండ్ యూట్యూబ్లో కూడా యాక్టింగ్ సంబంధించినవి చేస్తా అని. బట్ ఇక్కడ ఏమవుతుందంటే నేను ఒక 2 ప్రాజెక్టులు చేయడానికి వెళ్ళా, నా ఫ్రెండ్స్ పిలిస్తే యాజ్ అన్ యాక్టర్. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళతో డిస్కషన్, వాళ్ళు నా ఫ్రెండ్స్ అవడం వల్ల లేకపోతే నాకున్న పిచ్చి వల్ల, అంటే అంతకుముందు టెక్నీషియన్గా పనిచేసా కదా దానివల్ల, కానీ అది ఏమవుతుందంటే మొత్తం కెమెరా ఎడిటింగ్ అవుట్పుట్ ఇదే వస్తుంది. అఫ్కోర్స్ అది ఇంపార్టెంటే, బట్ పాయింట్ ఏంటంటే యాక్టింగ్ మీద ఇంకా ఎక్కువ ఫోకస్ ఉండాలి. సో దీని నుంచి బయటికి రావడానికి అంటే ఎలా చెప్పాలి, ఓ చిన్న లాంగ్ ట్రిప్ రిఫ్రెష్ అవ్వడం అనొచ్చు. ఇప్పుడు టైం ఈరోజు 9th జనవరి, టైం వచ్చేసరికి 6 అవుతుంది. ఇంకా తెల్లారలేదు, అంటే చలికాలం కదా, ఇంకా తెల్లారలేదు, చీకటిగానే ఉంది. సో బైక్ తీసుకొని స్టార్ట్ అవ్వాలి. నిన్నే బైక్ సర్వీస్ చేయించి ట్యాంక్ కూడా ఫుల్ చేయించి ఉంచా, ఇప్పుడు స్టార్ట్ అవ్వాలి. లెట్స్ గెట్ స్టార్టెడ్. చెప్పా కదా బయట అంతా చీకటిగా ఉందని. ఇగో రైట్ నౌ ఇలా ఉంది. మన బైక్ అక్కడ ఉంది, ఏం కనిపించట్లేదు. వీధి లైట్లు కూడా ఆఫ్ చేసేసారు. కొంచెం లైటింగ్ వచ్చాక వెళ్దామా అని ఆలోచిస్తున్నా. ఒక 10 minutesలో స్టార్ట్ అవుతా. చెప్పా కదా ఫ్రెండ్స్, ఇందాక ఎక్కువ చీకటిగా ఉందని. ఇప్పుడు కొంచెం బెటర్, తెల్లారింది. అండ్ ఈ బీస్ట్ మీద ఇప్పుడు మనం బయలుదేరిపోయేది. 2012 నుంచి నా దగ్గరే ఉంటుంది ఇది. నేను ఎప్పుడు ఇంటర్లో ఉన్నప్పుడు తీసుకున్న బైక్ అనుకుంటుంది. ఇంటర్ కాదు, డిగ్రీలో ఉన్నప్పుడు తీసుకున్న బైక్. ఈ టైంలో బయలుదేరితేనే సిటీ కొంచెం ఖాళీగా ఉంటుంది. ఇంకొంచెం సేపు ఆగితే మళ్ళీ ట్రాఫిక్ అవుతుంది, ఎందుకంటే మనం వెళ్ళేది NH65 రోడ్. నాకు ఆల్మోస్ట్ 1 hour పట్టింది సిటీ దాటడానికి. నేషనల్ హైవే 65 మీద ఉన్నా ఇప్పుడు నేను. నాకు సూర్యాపేట ఇక్కడ నుంచి 96 kilometers ఉంది. 2.5 hours పట్టుతుంది అనుకుంటా ఇక్కడ నుంచి వెళ్ళడానికి. అక్కడికి వెళ్ళి నా ప్లాన్ ఏంటంటే సూర్యాపేటలో టిఫిన్ చేసి బయలుదేరదామని అనుకుంటున్నా. ఒకవేళ మధ్యలో ఇంకెక్కడన్నా ఆకలి అయితే మధ్యలోనే తినేస్తా. బట్ నా ప్లాన్ ఏంటంటే సూర్యాపేటలో తినేసి అక్కడ నుంచి ఖమ్మం టు భద్రాచలం అనుకుంటున్నా. బట్ సూర్యాపేటలో ఒక ఫ్రెండ్ ఉన్నాడు, తనని కలవాలి. అక్కడ టైంని పట్టి అప్పుడు చూస్తా. నేను బైక్ మీద చాలా ప్లేస్లకు లాంగ్ ట్రిప్స్లు తిరిగా, బట్ ఇలా వ్లాగింగ్ చేస్తూ వెళ్ళడం మాత్రం ఇదే ఫస్ట్ టైం. అంటే అంతకుముందు నేను యూట్యూబ్లోకి వచ్చి వెళ్ళి వేరే పేర్లతోటి వచ్చి వెళ్ళి అలా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎప్పుడూ లేను యూట్యూబ్లో. ఇప్పుడు నేను లాంగ్ ట్రిప్తో పాటు మా ఊరికి కూడా వెళ్దాం అనుకుంటున్నా. భద్రాచలం పక్కన ఒక పల్లెటూరు మాది. ఇప్పుడే సెకండ్ టోల్ గేట్ దాటా. సూర్యాపేట ఇంకో 20 kilometers ఉంది. సో మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అవ్వాలి. చెప్పా కదా మధ్యలో ఇంకో ఫ్రెండ్ని కలవాలని చెప్పేసి. లాస్ట్ టైము ఒక చిన్న షూట్కి వెళ్ళినప్పుడు నా ఛార్జర్ అక్కడ మర్చిపోయి వచ్చా. తనే గుర్తు చేసా, డార్లింగ్ నువ్వు ఎట్లాగో ఇటు నుంచే వెళ్తున్నావు కదా సూర్యాపేట మీద నుంచి, వచ్చేసి ఛార్జర్ తీసుకెళ్ళాడు. నాకు అప్పుడు గుర్తొచ్చింది, అరే నేను ఛార్జర్ మర్చిపోయినాను. అది 1+9 ఒరిజినల్ ఛార్జర్, C టైపు. యాక్చువల్గా సూర్యాపేటలో నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఒక డైరెక్టర్ ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆ తర్వాత ఫోటోగ్రఫీ చేసినప్పుడు అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు. సూర్యాపేటతో మంచి అవినాభావ సంబంధాలు ఉన్నాయనే చెప్పాలి. ఇప్పుడు కూడా నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి వాళ్ళని కలిసి ఆ తర్వాత నాకు చెప్పా కదా ఛార్జర్ మీ ఫ్రెండ్ అని, ఆ ఛార్జర్ కూడా తీసుకొని అప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతాం. సంక్రాంతి టైం కదా, 2-wheeler మీద మేము మాత్రమే ఇట్లా జర్నీ చేస్తున్నాం అనుకున్నా. చాలా ఫ్యామిలీస్ జర్నీ చేస్తున్నాయి. మేబీ బస్సు అవైలబిలిటీ ఉండకపోవడం, బస్ టికెట్లు అవైలబిలిటీ ఉండకపోవడం ఒకటన్నో. ఇంకొక మెయిన్ రీజన్ ఏమై ఉండొచ్చు అంటే ఊరికి వెళ్ళిన తర్వాత అక్కడ తిరగడానికి 2-wheeler అవైలబిలిటీ లేదు అనే ఉద్దేశంలో కూడా చాలామంది ఇలా లాంగ్ ట్రిప్స్ చేస్తూ ఉంటారు. అందరూ అలా చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ నేను మాత్రం అదే మైండ్ సెట్లో ఉంటా. అండ్ నాకు ఊర్లో ఇంకో బైక్ ఉంది, పల్సర్ ఉంది. బట్ అది అక్కడ ఇంట్లో చిన్న పనులు చేయడానికి, అంతేగాని లాంగ్ ట్రిప్స్కి పనికి వస్తుందని అనుకోవట్లేదు. ఎందుకంటే లాస్ట్ టైం నేను ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు అది చాలా ట్రబుల్ ఇచ్చింది అనమాట. అందుకే అక్కడెక్కడ వరకే తిప్పుతున్నా, కానీ దాని మీద లాంగ్ ట్రిప్స్ చేయడం మానేసా. అంతకుముందు దాని మీద కూడా బాగా తిరిగేవాడిని, బట్ ఇప్పుడు మాత్రం దాన్ని తిప్పట్లేదు. ఈ బైక్నే తిప్పుతున్నా, ఫేజర్. నేను ఎప్పుడు ఈ రూట్లో వచ్చినా నన్ను అట్రాక్ట్ చేసేది మాత్రం ఈ బ్రిడ్జ్.
ఏదైనా ఫిలిం, ఈ బ్రిడ్జ్ కాదు, ఆ కనిపించే ఓల్డ్ బ్రిడ్జ్, ఏదైనా ఫిలిము అలాంటివి తీసేటప్పుడు డ్రోన్ షాట్ మాత్రం అదిరిపోతుంది. చూద్దాం, ఇది ప్లాన్. నేను ఇప్పుడు యాక్టర్ అవుతున్నా కాబట్టి నేను చేసే ఫిలింలో దాన్ని యూజ్ చేస్తా. ఎలాగో నాకు సూర్యాపేటలో మంచి ఫ్రెండ్ సర్కిల్ ఉంది, చెప్పా కదా. నాకు డైరెక్టర్, సినిమాకి సంబంధించిన ఫ్రెండ్సే ఉన్నారు. సో వాడాలి. ఇది కాకుండా ఇంకొక ప్లేస్ కూడా ఉంటుంది సూర్యాపేటకి ఒక 10 కిలోమీటర్స్ లాంగ్లో. మొత్తం అంతా ఎండిపోయిన చెట్లు ఉన్నట్టుండి, ఏదో అంటారు దాన్ని పర్టికులర్, నాకు ఆ ప్లేస్ ఐడియా లేదు, కానీ అది కూడా సూపర్ ఉంటుంది లొకేషన్. తుమ్మ చెట్లు అన్నీ ఎండిపోయి ఉంటాయి. కింద బీడు భూమి లాగా ఉంటుంది. అది చెరువు ఎండిపోయిందా ఏంటనేది నాకు తెలియదు, కానీ లొకేషన్ సూపర్ ఉంటుంది. నేను ఈ బైక్ స్పీడ్గా కొట్టేసుకుంటూ వస్తున్నా, దారి మధ్యలో అది దాటొచ్చానా లేదా ఐడియా లేదు. ఒకవేళ దాటకపోతే మాత్రం మ్యాక్సిమం చూపెట్టడానికి ట్రై చేస్తా. అంజనాపురి కాలనీ నుంచి లెఫ్ట్కి రమ్మన్నాడు. అక్కడి నుంచి ఉంటుంది అనుకుంటా సూర్యాపేట కొత్త బస్ స్టాండ్. బట్ ఓకే, చూద్దాం. లొకేషన్ పెట్టుకుని వెళ్దాం. సూర్యాపేటలో కొంచెంసేపు టైం స్పెండ్ చేసేసి బయలుదేరా. ఖమ్మం రీచ్ అయ్యా. ఖమ్మం ఎంట్రన్స్ బ్రిడ్జ్ ఇది. ఇక్కడ నుంచి 3 రూట్లు ఉంటాయి భద్రాచలం వెళ్ళటానికి. ఒకటి ఇల్లెందు రూటు, 2 పల్లిపాడు అని ఒక రూట్ ఉంటుంది వైరా దాటిన తర్వాత అక్కడ. 3వది వచ్చేసరికి డైరెక్ట్ కొత్తగూడెం వయా తల్లాడ ఏన్కూరు అలా ఉంటుంది. చూస్తా ఈ 3 ఎక్కడి నుంచి వెళ్ళాలనేది ఖమ్మం దాటిన తర్వాత డిసైడ్ అవుతుంది. చెప్పా కదా నేను ఖమ్మం వచ్చిన తర్వాత డిసైడ్ చేసుకుంటా అని. నేను ఈసారి ఇల్లందు రూట్ తిప్పా. యాక్చువల్గా ఇల్లందు కూడా దాటా. ఇప్పుడు రోడ్ అంతా కోతులే ఉన్నాయి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఊరికే చెప్తూనే ఉంటారు రోడ్ల మీద దానికి ఏం ఆహారం వేయొద్దు కోతులకి అని చెప్పేసి. బట్ జనాలు వాటి మంచి గురించి ఆలోచిస్తారో పుణ్యమని వస్తుందో తెలియదు, కానీ వేస్తున్నారు. దానివల్ల అవి ఇలా రోడ్డు మీద ఉంటున్నాయి. బండి కొంచెం స్లో అయిందంటే అటాక్ చేయడానికి చూస్తున్నాయి. చూడండి రోడ్డు మొత్తం ఎటు చూసినా కోతులే. వేసేవాళ్ళు కొంచెం పక్కకేసిన అయిపోయేది. మరీ రోడ్ల మీద వేయటం వల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే అవే చనిపోతున్నాయి. అదర్వైజ్ ఇట్లా 2 వీలర్ మీద వచ్చే వాళ్ళని అటాక్ చేస్తున్నాయి. సో ఆ సిస్టమ్ మరి ఎప్పటికి మారుతుందో. నేను ఖమ్మం నుంచి ఇల్లందు రూట్ ఎంచుకోవడానికి రీజన్ ఏంటంటే ఇదంతా అడవి రూటు, కొంచెం నేచర్తో కనెక్ట్ అయి ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం ట్రాఫిక్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది. బట్ ఒకే ఒక ప్రాబ్లం చెప్పా కదా, కోతులు. ఇక చూడండి రోడ్డు అంతా కోతులే ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. 4 వీలర్ మీద వెళ్ళే వాళ్ళు అయితే వాటికి ఏం కాకుండా చూసుకుంటూ వెళ్ళాలి. 2 వీలర్ మీద వెళ్ళే వాళ్ళు అయితే ముందు వీళ్ళకి ఏం కాకుండా చూసుకోవాలి. ఎందుకంటే కొంచెం స్లో అయితే వాటి కోసం ఏదైనా వేస్తామేమో అన్నట్టు అవి అటాక్ చేయడానికి రెడీగా ఉన్నాయి. మా బండి అయినా కూడా 2-3 సార్లు పడ్డాయి. బట్ ఇంకేం చేయలేము మనం. ఖమ్మం వయా ఇల్లందు త్రూ భద్రాచలం వెళ్ళేటప్పుడు మనకి ఒక బెనిఫిట్ కూడా ఉంటుంది. అదేంటంటే కిలోమీటర్లో తేడా ఏం రాదు, కానీ పెద్దగా ఈ టౌన్స్ ఉన్నాయి 3, అంటే వైరా, తల్లాడ, ఏన్కూరు, భద్రాద్రి కొత్తగూడెం, కొత్తగూడెం, ఇవన్నీ అవాయిడ్ అవ్వకుంటూ డైరెక్ట్గా పాల్వంచ దగ్గరలో ఎక్కుతాం మనం. అది కూడా ఒక బెనిఫిట్ అన్నట్టు. లంచ్ టైంకి పాల్వంచ రీచ్ అయ్యా. పాల్వంచలో మా పెద్దమ్మ పిన్ని ఇద్దరు ఉంటారు. వాళ్ళకి హైదరాబాద్ నుంచి బయలుదేరేటప్పుడే చెప్పా ఇంటికి వస్తా అని. సో అందుకే లంచ్ బయట చేయట్లేదు. ఇక్కడ ఒక 2 అవర్స్ టైం స్పెండ్ చేసి ఈవినింగ్ సూర్యాస్తమయం అయిన తర్వాత భద్రాచలం ట్రావెల్ చేస్తాం. మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే భద్రాచలం రీచ్ అయ్యాం. ఆ లైటింగ్స్ అదంతా, ఇది బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ అవతల ఉంది టెంపుల్, ఈ కింద గోదావరి. అంటే నైట్ టైం కదా కనిపించట్లేదు, బట్ నేను మార్నింగ్ టైంలో మళ్ళీ ఒకసారి మీకు అది చూపిస్తాను. ఇప్పుడు ఎంతవరకు రికార్డ్ అవుతుందో నాకు అర్థం కావట్లేదు. యాక్చువల్గా మేము స్టార్ట్ అయిన టైంకి భద్రాచలం నాకు తెలిసి 1-2 వరకు వచ్చేయాలి. బట్ చెప్పా కదా, నేను అందరినీ టచ్ చేసుకుంటూ, అందరినీ కలుస్తూ, ఓల్డ్ ఫ్రెండ్స్ని అందరిని కలుస్తూ పాల్వంచి వచ్చి మా రిలేటివ్స్ ఇంటి దగ్గర పెద్దమ్మ పిన్ని ఇద్దరు ఉంటారు. వాళ్ళ ఇంటి దగ్గర టైం స్పెండ్ చేసి వచ్చేసరికి ఈ టైం అయింది. బ్రిడ్జ్ దిగిన వెంటనే ఇది భద్రాచలం ఎంట్రన్స్. నేను ఇక్కడ చదువుకునే రోజులకి ఇప్పటికీ చాలా మారిపోయింది. భద్రాచలం మీద నాకున్న ఫీలింగ్స్ అయితే మారలేదు.
నేను భద్రాచలంలో ఏం చేశా, భద్రాచలంతో నాకున్న అనుభవం ఎలాంటిది అనేది నేను ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ వీడియో చేస్తాను. అందుకే టెంపుల్ వైపు కూడా ఇప్పుడు ఏం వెళ్ళట్లేదు, నేను మా ఊరికే డైరెక్ట్గా వెళ్తున్నా. నాకు భద్రాచలం నుంచి కూడా ఇంకో 30 కిలోమీటర్స్ ఉంటుంది మా ఊరు. బట్ నేను ఇక్కడ భద్రాచలంలోనే వ్లాగ్ ఎండ్ చేస్తున్నా. మా ఊరు, ఆ చుట్టుపక్కల ప్రదేశాలు అవన్నీ నేను చిన్నగా ఒక్కొక్కటి మళ్ళీ చేస్తా. ఇది తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రాంగణము, భద్రాచలం. దట్స్ ఇట్ ఫర్ టుడే గాయ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ లవ్లీ హార్ట్ నుంచి ఒక చిన్న లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీరు ఒకవేళ ఈ ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న గంట సింబల్ని లాక్ కొట్టండి. థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్.